నమస్కారం. ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భారత స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా నిలిచి తరువాత ప్రజాసేవలో విశిష్ట స్థానం సంపాదించిన నూతి రాధాకృష్ణ గారి జీవితాన్ని తెలుసుకుందాం. బాల్యము, విద్య. నూతి రాధాకృష్ణయ్య గారు 1910 ఆగస్టు 12న చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం ఆయన వ్యక్తిత్వంలో కనిపించేవి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరినా దేశం బానిసత్వంలో ఉండడం ఆయన మనసును కలిచివేసింది. దేశ సేవే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం. మహాత్మా గాంధీజీ పిలుపు ఆయన జీవితాన్ని మలిచింది. కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి చారిత్రక ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. జైలు శిక్షలు అనుభవించినా ఆయన ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. దేశం స్వేచ్ఛ పొందే వరకు పోరాటం కొనసాగించారు. ప్రజాసేవ. స్వాతంత్రం అనంతరం అధికారాన్ని కాదు, సేవనెంచుకున్నారు. జిల్లా పరిషత్ సభ్యునిగా ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. తరువాత రాజ్యసభ సభ్యునిగా దేశ ప్రయోజనాల కోసం తన గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లోనూ సమర్థవంతంగా సేవలందించారు. ఆయన నిజాయితీ, నిరాడంబరత, సేవాభావం అందరి గౌరవాన్ని పొందాయి. వ్యక్తిత్వం. నాయకుడంటే అధికారంలో ఉండేవాడు కాదు, ప్రజల మధ్య ఉండేవాడు అని తన జీవితంతో చూపించారు. పదవులు వచ్చినా అహంకారం లేదు, సేవ చేసినా ప్రచారం కోరుకోలేదు. ఇలాంటి మహనీయుల వల్లే మన ప్రజాస్వామ్యం బలపడింది. నూతి రాధాకృష్ణయ్య గారి జీవితం మనకు 3 గొప్ప సందేశాలను ఇస్తుంది. దేశం ముందు, స్వప్రయోజనం తర్వాత. ప్రజాసేవే నిజమైన రాజకీయ ధర్మం. నిజాయితీ, త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయి. ఇలాంటి మహనీయుల జీవితాలను నేటి తరానికి అందించడం మనందరి బాధ్యత. వారి పవిత్ర స్మృతికి మనఃపూర్వక నివాళులు. ఇటువంటి మన ఆర్యవైశ్య ప్రముఖుల గురించిన సమాచారాన్ని ఈ ఎందరో మహానుభావుల ఛానల్లో భద్రపరిచి ముందు తరాలకు అందించాలని మీరు అనుకుంటే మీకు తెలిసిన ఆర్యవైశ్య ప్రముఖుల విశేషాలను మాకు తెలియచేయండి. వారి గురించి ఈ తరానికి, ముందు తరాల కోసం భద్రపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. జై వాసవి.